దేశమును ప్రేమించు దేశభక్తి గేయం. కింది చిత్రం చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. మొదటి ప్రశ్న, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? రెండవ ప్రశ్న, వారు ఏం చేస్తున్నారు? మూడవ ప్రశ్న, మీకు తెలిసిన దేశభక్తి గేయాన్ని పాడండి. పిల్లలకు సూచనలు. పాఠంలోని చిత్రాలను చూడండి, చిత్రాలను గురించి మాట్లాడండి. పాఠాన్ని చదవండి, అర్థం కాని పదాల కింద గీత గీయండి. గీత గీసిన పదాల అర్థాలను పదపట్టికలో చూసి తెలుసుకోండి. ఉద్దేశం: విద్యార్థులలో దేశభక్తి, సమైక్యతా భావం పెంపొందించాలన్నదే ఉద్దేశం. దేశమును ప్రేమించుమన్న ఈ గేయాన్ని గురుజాడ వెంకట అప్పారావు గారు రాశారు. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. సొంత లాభం కొంత మానుక, పొరుగువారికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. చెట్టపట్టాల్ పట్టుకుని దేశస్థులంతా నడువవలెనోయ్. అన్నదమ్ములెవలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న, దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. సొంత లాభం కొంత మానుక, పొరుగువారికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. చెట్టపట్టాల్ పట్టుకుని దేశస్థులంతా నడువవలెనోయ్. అన్నదమ్ములెవలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న, దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న. అంటే మంచి మాట. దేశం అంటే మట్టి కాదు, మనుషులు అని గ్రహించాలి. గేయం విన్నారు కదా. గేయం యొక్క భావం: భారతీయులందరూ దేశాన్ని ప్రేమించాలి, మంచితనంతో మెలగాలి, అనవసరమైన మాటల్ని కట్టిపెట్టి మేలు చేకూర్చే పనులు చేయాలి. తన లాభం కొంత మానుకొని ఇరుగు పొరుగు వారికి సహాయపడాలి. దేశమంటే నదులు, పర్వతాలు, భూమి కాదు. దేశమంటే అందులో జీవించే మనుషులు. దేశంలోని ప్రజలంతా ఐకమత్యంతో ఉండాలి. అన్ని జాతులు, మతాల వారు
అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలి.